జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్రహ్మ ముహూర్తంలో అమ్మ యొక్క నామాన్ని మీరు 5 రోజులు 55 సార్లు చొప్పున రాసి చూడండి. 5 రోజుల్లో మీరు ఏదైతే కోరుకుంటారో అమ్మవారు మీ కోరిక యొక్క ఫలితాన్ని మీ చేతుల్లో ఉంచుతారు అనడంలో అసలు అతిశయోక్తి లేదండి. కేవలము నమ్మకంతో ప్రయత్నిస్తే ఎటువంటి పనులైనా తప్పకుండా జరిగి తీరుతాయి అనేది మీకు ఈ నామం జపించడం వల్ల కూడా మీకే రుజువవుతుందండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో అమ్మ యొక్క పవర్ఫుల్ యొక్క నామాన్ని మనము కనుక ఏ కోరికైతే అనుకుంటున్నామో, అంటే చాలామందికి చాలా కోరికలు అనేవి మానవ సహజంగా ఉంటూ ఉంటాయి. అయితే వాళ్ళ స్థాయికి మించిన కోరికలు అవ్వచ్చు, కొన్ని ఏమో వాళ్ళు చేయగలిగిన కోరికలు కూడా, డబ్బు ఉన్నా ఎంత మేధస్సు ఉన్నా కూడా మన కోరిక అనేది నెరవేరకుండా కూడా ఉంటుందండి. అటువంటప్పుడే మనకి ఈ దైవ బలము అనేది మనకి చోటు చేసుకుంటే మన పని చాలా తేలిక అయ్యి మనకి మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయండి. కనుకనే వారాహి అమ్మవారు ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంగా ఉన్నారు. ఎంతోమంది జీవితంలో అద్భుతాలు సృష్టించిన అమ్మవారు కనుక, అమ్మవారు రాత్రి దేవత కనుక మీరు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఈ నామాన్ని కనుక మీరు రాసి చూస్తే మీకు తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అనడంలో అసలు అతిశయోక్తి లేదండి. అమ్మవారికి అంత పవర్ఫుల్ శక్తి అనేది ఉంది. చాలామందికి తెలియక చాలామంది వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు జపించలేకపోతూ ఉన్నారు. మంత్రం జపించినంత మాత్రాన మనకి ఏదో అయిపోదండి. మన యొక్క సంకల్ప శక్తి అనేది పెరుగుతుంది. మనకి చేయగలిగమైన శక్తి కూడా మనలో వస్తుంది. చాలామంది చేసే శక్తి ఉన్నా ప్రయత్నించకుండా మాకు రాదులే, మాకు అవ్వదులే అని వదిలేస్తూ ఉన్నవారు ఒక్కసారి ఇలాగా ఈ అమ్మ నామాన్ని మీరు కనుక చదివితే తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ అనేవి మీరు చూస్తారు. ఆ నామము ఏమిటి అంటే తత్వదేహీ భవ. తత్వదేహీ భవ, తత్వదేహీ భవ అనే ఈ అమ్మ యొక్క నామాన్ని కనుక మీరు 55 సార్లు బ్రహ్మముహూర్తంలో రాయండి. అలాగే రాసేటప్పుడే అమ్మకి సంకల్పంగా మీ కోరిక ఏదైనా ఒక కోరిక చెప్పుకోండి. ఈ కోరిక మా జీవితంలో జరగటం లేదు తల్లి, నువ్వు కరుణ చూపించు తల్లి మాకు అని చెప్పి మీరు అమ్మవారికి సంకల్పంగా చెప్పుకొని మీరు ఈ మంత్రాన్ని, ఈ నామాన్ని 55 సార్లు రోజుకి 55 రోజులు చొప్పున 5 రోజులు వరుసగా మీరు రాయవలసి ఉంటుంది. ఈ విధంగా రాసే లోపే మీరు దేని గురించి అయితే అమ్మవారిని అడిగి పని చేస్తున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. లేదా చాలామందికి మంచి మార్గము అనేది సుగమనమవుతుంది. అంటే పరిష్కార మార్గము అనేది అమ్మవారు మీకు తప్పకుండా చూపిస్తారు అనడంలో కూడా అసలు అతిశయోక్తి లేదండి. ప్రయత్నిస్తేనే కదండి తెలిసేది. ఎంతోమంది కామెంట్ చేస్తున్నారు వారాహి అమ్మవారి వల్ల మనం నమ్ముకొని చేస్తే వాళ్ళకి ఎన్నో మిరాకిల్స్ అనేవి జరగనివి అనేవి కూడా వాళ్ళ జీవితంలో జరుగుతున్నవి అని. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత.